సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి. తెలుసు కదా ఈరోజు వెడ్నెస్డే అంటే ఎవడు తోటుగాడు. ఈ రోజు నా కత్తిలాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సద్దాం హుస్సేన్. నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు సుధాకర్ అలాంగ్ విత్ బిందాస్ బ్రదర్స్ లో ఒకడు జ్ఞానేశ్వర్. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. నువ్వు అసలు ఏంటి పశువుల డాక్టర్ గ్లౌజ్ వేసుకొచ్చా. చూడు ఏమైందో నాకు లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. అండ్ నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు ఈ రోజు సద్దాం హుస్సేన్. వచ్చేస్తున్నాడు జ్ఞానేశ్వరా. మన హరన్న మన రాజన్న స్కూల్లో కొట్టుకుంటారు పెన్సిల్ కోసం. నాదంటే నాదని కొట్టుకుంటారు. ఈ సార్ వస్తాడు, ఎవరిదిరా పెన్సిల్? రాజన్న లేచి వాందే. సార్ అంటాడు, అదే రాజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నా మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇచ్చేయాలరా. సరే సార్ పోతాను. ఏడికొస్తున్నారా? సార్ మీరు బిడ్డతానికి. ఎందుకురా? సార్ మీ బిడ్డ నిన్న ముద్దిచ్చింది ఇవాళ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా సార్. ఎల్కేజీ జోక్ భాస్కర్ ఇది. ఎల్కేజీ కదా, నేను నిన్న ఇచ్చిన బుద్ధి నాకు ఇచ్చే ఇప్పుడు చూద్దాం. నేను ఇద్దరు మామ అల్లుడికి ముద్దు ఇచ్చరా, కానీ నిన్న నేను బిడ్డ నాకు ముద్దు ఇచ్చిన తిరిగి ఇవ్వాలి కదా. నా బిడ్డ ముద్దు కూడా నేనే ఇస్తా. నా బిడ్డతో సంసారం చేస్తా, నాతో సంసారం చేయి. భాస్కర్ అన్న ఒకడు మెడికల్ స్టోర్కి పోతాడు. పోయి అంటాడు, నడుస్తూ అంటాడు, మెడికల్ స్టోర్ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆమెతో అంటాడు, మేడం నాకు 10 రోజులు మొత్తం గులగులు అవుతాను ఒళ్ళంతా అంటాడు. గులగులు అవుతుందా? ఏ సబ్బు వాడతావు? నేను సంతోష్ సబ్బు వాడతాను. అవునా? ఇక నాకు ఎంటికలు కూడా మస్తు రాలుతానే మేడం, మొత్తం డైలీ 100 ఎంటికలు రాలుతానే. అవునా? ఏ షాంపూ వాడతావు? నేను సంతోష్ షాంపూ వాడతాను. ఆహా, ఈ పళ్ళు కూడా 2 పళ్ళు ఉడిపోయినాయి మేడం. అవునా? ఏ పేస్ట్ వాడతావు? సంతోష్ పేస్ట్. ఆగవా నీ సంతోష్ పేస్ట్, సంతోష్ సబ్బు, సంతోష్ షాంపూ నేను ఎప్పుడు వినలే కా పేరు. సంతోష్ అంటే ప్రోడక్ట్ కాదు, మా ఫ్రెండ్ గాని పేరు. వాళ్ళ ముఖాలు చూడరా, ఎప్పుడు వస్తుంది కామెడీ పటాస్ట్ ఇట్లనే ఉంటుంది. సద్దాం ఆ పిల్ల ఇంకొక అమ్మాయి ఎట్లా అంటూ అది నీ ముఖం నుంచి అంటారు, నీ వెనకాలే ఉన్నా చూడు. అరే జ్ఞానేశ్వర్ వద్దురా మన కత్తి అని అయితే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారా అన్న. అరే మీ మమ్మీ ఎందుకురా మీ డాడీని గంతగానం కొట్టింది? అరే మా డాడీ పక్కింటి సినిమాకి తీసుకొని రాబోయి అందుకే కొట్టింది. అరే మీ డాడీకి తెలియలేదురా. అయ్యా తెలియ కూడా తీసుకోవచ్చు కదా, నేను తీసుకోయినా. అరే నువ్వు ఎవరిని తీసుకున్నారా? నేను మీ చెల్లెని తీసుకున్నా, ఎవరికైనా తెలిసినాగా? మూడొచ్చినప్పుడే మరి నాలాగా చెప్పండి. అడిగో రే పేల్తే వద్దామని మీ అక్క నేను 1000 కలతో ఎదురు చూస్తా. బా మీ ఇద్దరు బద్దగా లడ్డు లేకుండా మధ్య నిజమా ఇది? నిజం. ఇప్పుడు ఏంటంటే గెటప్ సీన్ అన్న రవీన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. రవీన్ అంటాడు, గెటప్ సీన్ ఈ రోజు పోయి శ్రీముఖి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాను. ప్రపోజ్ చేస్తావా? ఎట్లా ప్రపోజ్ చేస్తావాను? ఆ లవ్ లెటర్ పోయి ఇద్దాం అనుకుంటాను. ఆ గాడ కూర్చొని లెటర్ తీసుకొచ్చిన శ్రీముఖి. ఇక ఏంద్రా ఇది? లవ్ లెటర్ నీకు ఇద్దామని తెచ్చిన. నా దగ్గర ఫోన్ ఉన్నది కదా, వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసి చెప్పొచ్చుగా. ఎన్నిసార్లు మస్తు సార్లు చేసిన నీకు ఫోన్ చేస్తే ఏమొచ్చింది తెలుసా? ప్లీజ్ ట్రై లెటర్ అని వచ్చింది, అందుకే లెటర్ ఇచ్చిన. ఎర్ర చొక్కానే నీకోసం
మంచి జోక్ వేసాడు. ఏముందరా జోక్, ప్లీజ్ డై లేటర్ కి లెటర్ తెచ్చి అన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారన్న. ఈ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే భాస్కర్ అన్న వస్తాడు, ఇక ఇంట్లో మాట్లాడుకుంటారు మంచిగా. ఇక ఆ రోజు ఎందుకేమో హస్బెండ్ జల్దీ వస్తాడు. జల్దీ వచ్చి ఇక టెన్షన్, ఏడో దాచుకో అమ్మో ఏడో మంచం కింద దాచుకుంటే దొరుకుతాడు, సత్యం మీద దాచుకుంటాడు. ఇక హస్బెండ్ వస్తాడు బెడ్రూమ్ లోకి, నీకేం కావాలి ఈ రోజు, నేను సంతోషంగా ఉన్నా, నీకేం కావాలి, చీర కావాలి. ఏ వద్దండి నాకు పైవాడు కొనిస్తాడు. వడ్డనే కావాలంటే ఎప్పు కొనిస్తా. ఏ వద్దండి నాకు పైవాడు కొనిస్తాడు. ఇక భాస్కర్ అన్న కోపం వస్తాయి, నీ అవ్వ అన్ని నేను కొనిస్తా వాడేం కొనిస్తాడే. అటక మీద ఈ పాత పుస్తకాల్లో చిరిగిపోయి ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి. అరే సద్దాం, అన్న చివరి జోకైనా బాగా చెప్పరా, పరువు కాపాడు. రే భాస్కర్, నువ్వు వచ్చినప్పుడే పాత పాటలు స్టార్ట్ అయినాయి, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావు. నేను నా సీట్లోకి వెళ్ళేటప్పుడు మంచి బీట్ సాంగ్ తో వెళ్ళాలి, ఇక్కడే ఉంటా. అన్న రవేనా ఒకరోజు వదిన పిజ్జా షాప్ పోతుంది అన్న. వదినా పిజ్జా షాప్ కు పోతుంది. పిజ్జా పిజ్జా పిజ్జా. నువ్వు జోకు నీకు నువ్వు చెప్పుకుంటున్నావు, జనాలు చెప్తున్నావు. అందరు చెప్తాను. అందరికి చెప్పినప్పుడు వదిన ఒక రోజు పిజ్జా హట్ కి వెళ్తుంది అన్నాడు. వదిన గట్టిగా చెప్పరా జోకు. అన్న వదిన ఒకరోజు పిజ్జా షాప్ పోతా అన్న, అడుగుతుంది, ఏ పెద్ద మనిషి ఇట్రా ఏమున్నాయి లోపల. మేడం పిజ్జాలు ఉన్నాయి. ఆహా ఒక పెద్ద రౌండ్ పిజ్జా తీసి దాన్ని 4 ముక్కలు కట్ చేసి. ఓకే ఇవి 4 ముక్కలు చేయాలా 8 ముక్కలు చేయాలా అంటే 4 ముక్కలు. రే ఏం ముఖం పెట్టుకుని వచ్చినవరా మళ్ళీ? ఎత్తుకొచ్చారు, నేను రాలే. వీడికి పోవచ్చు పో. అరే సద్దం నీ సిగ్గు లేదు. లేదు మీరు టోపీ పోయినా గుణపం కోసం ట్రై చేస్తాం. అది కూడా వాడికి ఇచ్చినాం. అంత లేదు మీ టీం లీడర్ ఇజ్జత్ తీసి పడేస్తుంది. కంటెంట్ వారు ఉంది. కంటెంట్ వారిలో ఎట్లాగో నీది దొబ్బుతుంది. ఇప్పుడు చూడండి, కంటెంట్ మామూలుగా ఉండదు, జోకులు మాత్రం సద్దామి దొబ్బినాయి. మా ఖతర్నాక్ గారు రే అదే నీ ప్లేస్ ఉంటే బట్టలు ఇప్పేసి రోడ్డు పోయి లారీ గుర్తుకొని చస్తుండేరా. అజిబో ఎలా కూర్చోబుద్ది అవుతుందిరా, అన్నం తింటున్నారా కడుపుకి, పౌరుషం లేదురా, మీ సమ్మన్న గీకిన మగాడి కదా. కంటెంట్ వారిలో వచ్చేస్తున్నాడు ఫస్ట్ భాస్కర్. జింగిడి 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 జింగిడి. భాస్కర్ ఆ ఓసీ అంటే ఏం చెప్పనా, నువ్వు కంటెంట్ లేకపోయినా ఓసీగా పేమెంట్ తీసేసుకుంటావు. ఇది నీకు సూట్ అవుద్దిరా, నాకు కాదు. నేను మహా అయితే పటాస్ లో కొన్ని ఎపిసోడ్లు చేశాను, నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేసావు ఊహించుకోసారి. అందుకే వాడు ఖతర్నాక్ గాళ్ళకి లీడర్ అయ్యాడు, యూట్యూబ్ స్టార్ అయ్యాడు. ఓసి దీని గురించి తర్వాతకి వెళ్లే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్య లేడీస్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి. దానివల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చా, ప్రతి అమ్మాయిని నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తానే. లేడీస్ అన్నావు కదా, ఎవరు ఉన్నారా అని చూస్తా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు సుధాకర్ అంటే నేను అనుకుంటున్నా, ప్రతి అమ్మాయిని కూడా సోదరులా భావిస్తున్నా. ఓకే చెల్లెలా భావిస్తున్నా. నీ చెల్లెల్లా కాదు, మీ చెల్లెళ్ళు. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఉదయాన్నే చూసా, సాధారణంగా అడుక్కున్న వాళ్ళు ఎలా అడుక్కుంటారంటే అమ్మా తల్లి మహాలక్ష్మి. సో వాళ్ళు కూడా స్టైల్ మార్చారు. నాన్న, చిన్నాన్న, పెదనాన్న, పెదనాన్న, పెదనాన్న. ఒరేయ్, సుధాకర్, ఎందుకు అలా అరుస్తున్నాను? నేను వాడిని అడిగా, అరే నాన్న అన్నావు, చిన్నాన్న అన్నావు, మామయ్య అన్నావు, పెదనాన్న నేను అరవచ్చు కదరా అన్న.
ఆడే పెద్ద అడుక్కున్నాడు, ఆడిపోయారు ఎందుకు సార్ అన్నాడు. ఒరే అది కాదురా, ఎవరైనా అమ్మ తల్లి ఇలా అడుగుతారు, నువ్వేంటరా నాన్న చిన్న అన్న అంటున్నావు అంటే వాడు ఏమన్నాడు తెలుసా, ఈ రోజుల్లో ఎక్కడ బాబు ఆడవాళ్ళు వంట చేస్తున్నారు, చేసేదంతా మగాళ్ళే కదా బాబు, అందుకే ఇలా అడుక్కుంటే ఎక్కడైనా కూడవుతుందని చెప్పాను. ఆడవాళ్ళు పూర్తిగా వంట చేయడం మానేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే మగాళ్ళకి భోజనం ఎప్పుడు చెప్పాలో దొరుకుతుంది, కరెక్ట్ గా సీరియల్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అనగానే ఇడ్లీ వస్తుంది. మళ్ళీ బ్రేక్ లో ఈ కార్యక్రమాలు మీకు సమర్పిస్తున్న వారు పతాంజలి అనగానే అప్పుడు చట్నీ వస్తుంది. ఇలా అయిపోయింది బ్రతుకు. ఓసీ అంటే ఆఫీసర్ చాయిస్ కాదు, మీరు తాగేది కాదు. ఓసీ అంటే మనం ఎప్పుడు కూడా మన వస్తువులను ఎలా ఉపయోగిస్తాం, పక్క వాళ్ళ వస్తువులను ఎలా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా చాలా మంది చూసినట్టయితే ఇప్పుడు మీరు హాస్టల్లో అందరూ డియోడ్రెంట్లు వాడుతుంటారు. ఈ డియోడ్రెంట్ మీ డియోడ్రెంట్ అయితే ఎలా వాడతారు తెలుసా? అంతే. చూసిన వాళ్ళ దగ్గర ఏంటంటే స్ప్రే కొట్టుకుంటారు అనుకుంటారు, నోటితోనే కొడతారు. డబ్బా అలాగే ఉంటది, అందుకే ఈ సంవత్సరం వాడతారు ఆడవాళ్ళు. అదే పొర్రపాటున పక్కోళ్ళు స్ప్రే దొరికితే ఉంటారు చూడండి, వచ్చి దీని అమ్మ డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది. అంటే మనది అని తెలుసుకునేసరికి జాగ్రత్త వస్తుంది, పక్క వాళ్ళది అనేసరికి ఆటోమేటిక్గా వస్తుంది. ఉదాహరణకు ఒక ఫోన్ కాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకు మన ఫోన్ అనుకో, హలో సుధాకర్, 22 seconds, చెప్పరా రే 33, పంచకొట్టు వచ్చావా, ఎక్కడున్నావు, సారీ రా 59, మళ్ళీ 1 నిమిషం దాటితే ఎక్కడ డేటా అయిపోద్ది అని చెప్పి పక్క వాళ్ళ ఫోన్ దొరికితే చూడండి మామూలుగా ఉండవు ఎదవేశాలు. హలో చెప్పరా, హలో భయపడ్డావా, వాయిస్ మార్చా, మిమిక్రీ. ఓసీ ఫోన్ అయితే ఇలా వాడతారు. ఇంకా ఓసీ విషయానికి వస్తే మందు. సాధారణంగా మనం మందు తాగాలనుకుంటే ఇప్పుడు మన డబ్బులతో ఏం చేస్తామంటే ఒక్కడు వెళ్ళి తాగుతాం, ఫ్రెండ్ డబ్బులు అంటే ఆడితో కలిసి వెళ్తాం. మనం ఒక్కరు తాగేటప్పుడు ఎలా తాగుతారంటే మందు అలాగే ఉంటుంది, మందు వేసుకుంటాడు, గ్లాస్ కాస్త చూస్తూ ఉంటాడు, వీడు చూస్తున్నాడు, గంట అయిపోద్ది, మళ్ళీ ఇంత మందులో ఇన్ని నీళ్ళు వేసుకుంటాం. ఎవడని అడిగాడు అనుకో, ఏంట్రా అన్ని నీళ్ళు వేసుకున్నా అంటే, ఏం లేదురా లిక్కర్ ఎక్కువగా తాగితే లివర్ పాడైపోద్ది అన్నాడు, డాక్టర్ వాటర్ ఎక్కువ వేసుకోమన్నాడని బిల్డప్ ఇస్తాడు. పొరపాటు వీడి ఫ్రెండ్ దావత్ ఇస్తున్నాడు అని చెప్పి వెళ్ళాడు అనుకోండి, ఉంటుంది గ్లాస్ నిండా లిక్కర్ ఉంటుంది, వాటర్ ఉండదు. పొరపాటున ఎవడని అడిగాడు అనుకోండి, లేదు ఈ మధ్య డాక్టర్ బాడీకి వాటర్ పట్టేసింది, ఎక్కువ తాగొద్దు అన్నాడు. ఆ మందు కూడా ఎలా తాగుతారంటే హుద్దు తుఫాన్ వచ్చినప్పుడు పులిహార పొట్ల కోసం చూస్తారు చూసారు. చీప్ లెక్క తాగినాడు కన్నా దాని దారుణం. చీప్ లెక్క తాగే వాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాడు మందు వేసుకుంటాడు, ఆడి తాగిందే 90, అందులో సగం కిందనే వస్తాడు. కానీ ఓసీగా అలా కాదు, ఇలా మందు వేయడం ఆలస్యం, తాగుతారు, పొరపాటు ఒక చుక్క కింద వెళ్తే దాన్ని కూడా నాగేస్తారు. ఓసీలో ఉన్న గొప్పతనం అదనమాట. ఇంకా ఆడవాళ్ళు, ఇళ్లలో అద్దెకున్న ఆడవాళ్ళు ఎలా ఉంటుందంటే, మనం మిక్సీ కొన్నాం అనుకోండి, కొత్త మిక్సీ ఏదైనా కొన్నాం అనుకోండి, జిక్ ఆపుతారు, అది తిరగదు, ఇంకా చట్నీ కూడా అవుతుంది. అదే పక్కింటి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, జనరేటర్ స్టార్ట్ చేసినట్టే ఫస్ట్ మూడు దీనమ్మ మన సుగరమ్మంటే అవ్వే, ఇదిగో వదిన ఏం మిక్సీ ఇచ్చినావు అది ఇలా అన్నా అంటే బుస్తని పొగలు వచ్చినాయని చెప్పి మిక్సీ తీసుకొచ్చి. మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తుంది అబద్ధం అనుకోవచ్చు, మీ మొబైల్లో ప్రతి ఒక్కరికి డేటా ఉంటుంది కదా, నిజంగా మీ డేటా వాడినప్పుడు ఎలా వాడతారు? వాట్సాప్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, వీడియోలు డౌన్లోడ్ అవ్వకూడదు, ఫోటోలు డౌన్లోడ్ అవ్వకూడదు, ఏదో ఇంపార్టెంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటారు. పొర్రపాటును కానీ వీడికి కానీ వైఫై దొరికిందా చూడాలి, దాని అమ్మ పనికి మళ్ళీ వెబ్సైట్లు అన్నిటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీడిది కాదు వైఫై. చూసారా, వైఫై అనేది ఓసీ, డేటా అనేది మన ఓన్. మన వస్తువుకి పక్కోల వస్తువుకి ఇది తేడా. సో ఓసీని ఓసీగానే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దమావా, భాస్కర్ కంటెంట్ ఇలా అంటున్నాడంటే మన కంటెంట్ చూసి ఏమైపోవాలి? నువ్వు పశువి, పశువుల డాక్టర్వి, రా. సుధాకర్ ఎంబీబీఎస్ FRCP ఏంటంటే FR ఒకసారి చెప్తారు, 2-3 సార్లు చెప్తారు.
MBBS FRCS. అదే నువ్వు చెప్పింది. కట్ చేస్తే నా దగ్గరికి రకరకాలు కోతులు, కుక్కలు, నక్కలు, మామూలుగా బర్రెలు. మన బర్రె తెలుసు కదా నీకు. డైనోసార్ వచ్చిందా? కొద్ది ఓవరైంది. అరే రైనోసరస్. ఆ? రైనోసరస్ అంటే చెల్లెలా? మా శ్రీముఖి ఇంట్లో కుక్కలతో పాటు మంచి చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి, బుల్లి బుల్లి చిక్కలు చాలా బాగున్నాయి తెల్లగా. కానీ సీమ పందులు కూడా పెంచుకుంటుంది. పెద్దనాన్న ఒకసారి మా ఇంటికి రావా, మా సీమ పంది కొద్ది బాగా ప్రాబ్లం వచ్చిందంటే ఫోన్ పెట్టి ఇంటికి వెళ్ళాను. తీరు వస్తే మొత్తం సీమ పందులే. శ్రీముఖి అసలు అన్ని పందులు కనిపిస్తుంది, శ్రీముఖి కనిపించదు. అరే ఇన్ని పందులలో శ్రీముఖి ఏడుంది అనుకున్నా. శ్రీముఖి తల్లి ఏడున్నా తల్లి అంటే ఆ పందు లేచి లేస్తే ఆ పందులో నా కూతురు కలిసిపోయింది. ఆ శివ పందు నుంచి ఇట్లా వచ్చింది డాడీ అంటుంది. అంటే శివ పందుతో ఆడుకుంటుంది. డాడీ రా తల్లి అంటే నేను రాను ఇక్కడే బాగుంది అంటుంది. అందులో పందికి బాగా ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చి నా దగ్గర తీసుకొచ్చి ఆ పందిని. ఏ పంది? శివ పంది. ఎవరు పంది? కరెక్ట్గా చెప్పు. శ్రీముఖి పంది. శ్రీముఖి పందికి జ్వరం వస్తే ఆ పందిని తీసుకున్నాను. పంది పిల్ల సేమ్ శ్రీముఖి లాగా ఉంది. అదే టేబుల్ మీద ఉంచాను. అమ్మా పేషెంట్ ని చెక్ చేసేటప్పుడు ఎవరు ఉండొద్దు అంటే, లేదు పెద్ద నాన్న ఇక్కడే ఉంటా అంటే, లేదు నేను చెక్ చేసేటప్పుడు నువ్వు ఎవరు ఉంటే ఊకుంటావా అంటే, నేను ఊకోను బయటికి వెళ్ళి. ఆ శ్రీముఖి పందిని కూర్చోబెట్టి ఈ అమ్మాయిని బయటికి డోర్లు వేస్తారు. నాకు ఆ జంతువుల నాలెడ్జ్, జంతువులు ఎలా మాట్లాడు వాళ్ళ భాష తెలుసు కదా నాకు. సేమ్ జాతి కదా. శ్రీముఖి పంది ఏమైందమ్మా అని అడిగాను అంటే చూసాను. ఏమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా నేను ఎవరికి పుట్టాను? నీ ప్రాబ్లం ఏంటంటే 3 రోజులు ఏంటంట అన్నం పెడతలేదు. మొత్తం శ్రీముఖి తినేస్తుంది. దాని ఫుడ్ కూడా తినేస్తుందంట. ఎంత బాధ అనిపిస్తుంది. ఏమి ఇంకే ప్రాబ్లం అన్నది. నువ్వేం బాధపడకు నేనున్నా. తర్వాత నేను ఇట్లా డోర్ తీసాగానే వాళ్ళ కుక్క వచ్చేసి, కుక్క ఉంది ఇంట్లో, చిన్న కుక్కలు వచ్చి కూర్చొని పెట్టిన. నీదేం ప్రాబ్లం అంటే, అరే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే కుక్క బిస్కెట్ కూడా అమ్మాయి తింటుందంట. పందివి ఫుడ్ నువ్వే తిని కుక్క బిస్కెట్ కూడా నువ్వే తింటే జంతువులకు ఏం పెట్టాలి? ఎంత బాధ ఇది. జంతువులకు మాటలు వస్తా? నేనున్నా కాబట్టి అర్థం చేసుకున్నాను. శ్రీముఖి అదేంది శివపంది 10 మందిని కన్నది. కంటెంట్ రోజు కూతురే, ఎంతైనా కూతురే. దా తల్లి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూర్చు. నాన్నలా ఎంత భరిస్తున్నావు సుధాకర్? నో ప్రాబ్లం. నా కూతుర్ని గుండెల మీద ఎత్తుకున్నా. తన్నినప్పుడు గిప్పదని అప్పుడు తన్నిన బాధతో పోలిస్తే ఈ బాధ ఏం పెద్ద బాధ. శ్రీముఖి పంది. అప్పుడు యూట్యూబ్ లో ఎన్ని కామెంట్స్ చూస్తాడు. ప్రాబ్లం ఏంటంటే శ్రీముఖి పంది నాతో ఇంకోటి చెప్పుకుంది అన్నది. నాకు అర్థం కాదు దీని అమ్మ ఇది ఎందుకు ఎట్లంటే, ఇది ప్రేమిస్తుందంట ఇంకో దాంతో. ఊర పంది ఉంటాయి కదా, నల్లగా ఉంటాయి కదా, దాన్ని ప్రేమించిందంట. శ్రీముఖి పంది ఊర పందిని ప్రేమిస్తే ఎందుకు వద్దంటుందంట. లవ్ మ్యారేజ్ వద్దంటుందంట. నాకు కోపం వచ్చింది. ఆ 2 సీమ పందికి ఊర పందికి పెళ్లి చేసి అమెరికాకి హనీమూన్ పంపించారు. నిజంగా ఒక మాట చెప్పు, నువ్వు డాక్టర్ వా లేకపోతే శ్రీముఖి ఫ్యామిలీ డాక్టర్ వా? నేను పందుల డాక్టర్, చిచి జంతువుల డాక్టర్ని. హనీమూన్కి ఎవరు వెళ్తారండి? భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు కదా. ఒక్కతే వెళ్ళిపోయింది. ఇది
ఏ ఊరపందికి వీసా రాలేదు నా కోపం వచ్చి ఫైట్ చేశాను తమతో డైరెక్ట్ గా మాట్లాడాను. ఆ. నాకు వీసా ఇవ్వకనే పర్లేదు, శ్రీముఖి పంది భార్యకు వీసా శ్రీముఖి పంది ఊరపంది 2 కాపురం చేసుకుంటే పందుల పెంపకం అలా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు నేను మొదటి కట్ చేస్తే ఒకరోజు యాంకర్ రవి గారు ఫోన్ చేశారు. చాలా నాకు రెగ్యులర్ గా వస్తుంటాడు. ఏ ప్రాబ్లం నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చి ఏమైంది సార్ అంటే ఏ లేదంటే మామూలుగా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ నా దగ్గర కుక్కలు ఉన్నాయి కానీ పిల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరు మా ఇంటికి వచ్చేస్తే ఎందుకు పిల్లి తీసుకురావచ్చు కదంటే అది రాదు, మీరు డైరెక్ట్ రావాలంటే ఓకే దాన్ని ఉన్నా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే పిల్లి చూసాను. ఏం ప్రాబ్లం అంటే మొత్తము రవి ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత మూతి నాగరికి దాంతో నాకిస్తారంట. ఎందుకలా? రవి నీళ్ళు ఖర్చు పెట్టాడే. అదేంటి ప్రాబ్లం కదా, అట్లా కాదమ్మా అట్లా అంటే లేదండి నన్ను ఇలా వాడుకుంటున్నానండి. నాకు అదే బాధ అనిపించింది. నాకు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి సార్, నేను ఒకటి చెప్పేది అందరికి ఒకటే, పిల్లి అయినా కుక్క అయినా నక్కైనా బర్రె అయినా ఏదైనా మామూలుగా మనం దాన్ని సమరచించుకుందాం. చిచ్చి దాన్ని ఏమంటారు, సంరక్షించాలి. ఎస్ దాన్ని కాపాడదాం, అంతేగాని దాన్ని వాడుకోవద్దు. చూసారు కదా ఈ రోజు హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అయింది అంటే మీరు కొంచెం పోటుగాలు మేము కొంచెం పోటుగాలు. కానీ ఎప్పటికైనా పోటుగాడు మా పటాస్ ఫుల్ టు బిందాస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. పటాస్ ఫుల్ టు బిందాస్. అరే చక్కెరకి చిన్నోడే చుక్కలు తిప్పే చంద్రుడే ఉరుమట్టు వచ్చాడు చాడే